గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీస్తుంది. కాండ్ర గ్రామానికి చెందిన నన్నూరు రమణయ్య తన భూమిలో వెళ్లకుండా కొందరు అడ్డుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం వెందోడు గ్రామం సర్వే నంబర్ 81-1P/2 లో 4.50 సెంట్ల భూమిని గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్ 9909/2024 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. అలాగే సర్వే నంబర్ 81-1 లో 4.50 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కాండ్రా గ్రామ నా మాదిగ రక్త బంధువులకు, మాదిగ మహిళలకు, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులకు మందకృష్ణ మాదిగ తరపున ఉద్య నమస్కారాలు తెలియజేస్తున్నాం. పెద్దలారా, 2023 నుంచి ఒక పేద మాదిగ రైతుగా వెంకటరమణయ్య గారు ఒక భూమి కొనుగోలు చేసుకొని సాగు చేసుకొని జీవిస్తున్నటువంటి విషయము మనందరికి తెలిసినటువంటి విషయం. ఈ విషయాన్ని మనం గ్రామ స్థాయిలో లేదు పొలంలో పర్యవేక్షించినప్పుడు 100% ఆయన సంబంధించినటువంటి డాక్యుమెంట్ పొంది అగ్రిమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వాస్తవాలు కూడా మన ముందు కనిపిస్తున్నాయి. మరి అలాంటి ఈ భూమి సదును విషయంలో ఆయన సదును చేసుకుని సాగు చేసుకునే క్రమంలో కొంతమంది దౌర్జన్యం చేస్తున్నటువంటి సందర్భం కూడా మన కళ్ళ ముందు ఉంది. ఆ దౌర్జన్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ గ్రామస్తులు కాదు, ఈ రెవెన్యూ గ్రామస్తులు కాదు. పక్క గ్రామం నుంచి వచ్చి ఇక్కడ మాకు పట్టాలు ఉండయని, లేదా మాకు పలుకుబడి ఉందని, లేదా మేము ఆర్థిక స్థితిమంతులమని మరి పేద మాదిగలమైనటువంటి మరి మా వెంకటరమణయ్య మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఈ దౌర్జన్యాన్ని ఎంఆర్పిఎస్ ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఇలాంటి దౌర్జన్యాలకు పదే పదే మీరు కానీ ప్రయత్నించినా లేదు మరోసారి ఇలాంటి కార్యాచరణకు మీరు దిగినా మేము కూడా ఎదురుదాడి చేయడానికి కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముందుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ పోలీసు వ్యవస్థను మేము ప్రశ్నిస్తున్నాం, ఇక్కడ రెవెన్యూ వ్యవస్థను మేము ప్రశ్నిస్తున్నాం. పోలీసు పెద్దలారా లేదో రెవెన్యూ పెద్దలారా, జరుగుతున్నటువంటి విషయం మీద ప్రజాస్వామిక బద్దంగా లేదు అసైన్మెంట్ గైడ్ లైన్ ప్రకారము లేదా రిజిస్ట్రేషన్ గైడ్ లైన్ ప్రకారము చర్యలు తీసుకోకుండా ఒక్క పక్కగా ఒక్కరికి ఒత్తాసుగా ఎందుకు పోలీసులు వ్యవహరిస్తున్నారు కూడా పోలీసులు పెద్దలు మాకు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి పోలీసు పెద్దలు, మండల స్థాయి పోలీసు అధికారులు మీరు ఒక పక్క కొమ్ము కాస్తున్నట్టుగా ఒక్క ధనవంతుడికే మీకు కొమ్ము కాస్తూ వారు తీసుకున్నటువంటి వారు ఇచ్చేటువంటి సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళకి సహాయం చేస్తున్నట్టుగా మాకు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్టుగా మా చేతికి అందింది. మరి పోలీసు పెద్దలు ఇప్పటికైనటువంటి కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా పోలీసు పెద్దలు లేదా ఇప్పటికైనటువంటి రెవెన్యూ పెద్దలు కళ్ళు తెరిచి మరి రెవెన్యూ యాక్ట్ ప్రకారము, రెవెన్యూ గైడ్లైన్స్ ప్రకారము ఈ భూమి మరి ఎలా సంక్రమించింది, ఏ విధంగా సంక్రమించింది, ఎవరు దీనికి నిజమైనటువంటి వారసులు, ఎవరు దీని హరుకులు అని కూడా మీరు తక్షణం తేల్చి మా వెంకటరమణయ్య గారికి పూర్తి బందోబస్తు లేదా ఆయనకి మాన ప్రాణ రక్షణకు కూడా మీరు మరి కల్పించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి ఎందుకు ఈ విధంగా ఈరోజు గ్రామ స్థాయిలోకి మేము ఎందుకు వచ్చినామంటే, లేదు పొలంలో ఎందుకు పర్యటిస్తున్నామంటే మరి ఒకసారి వాస్తవాలు తెలుసుకొని మరి ప్రభుత్వాన్ని నిలదీయాలనేది కూడా మా యొక్క ఎంఆర్పిఎస్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేము గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి గ్రౌండ్ లో నిజ నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత మేము మీడియా ముందు ఈ విషయాలు మీకు తెలుపుతున్నాం. ముందుగా మరి మండల స్థాయి పోలీసు అధికారులు ఇప్పటిదాకా చేసినటువంటి పని మేము ఉపేక్షించకుండా ఖండిస్తున్నాం. పదే పదే ఇదే విధంగా వస్తే అవసరమైతే చెలో మరి పోలీస్ స్టేషన్ లేదా సెలో ఎంఆర్ఓ ఆఫీస్ కార్యక్రమం మీద కూడా ఎంఆర్పిఎస్ కార్యాచరణ తీసుకొని ముందుకు వచ్చి మరి మాదిగలకి న్యాయం చేసే కాడ ఎంఆర్పిఎస్ ముందుంటది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా మరి ఇక మీదట కూడా ఎవరైతే దౌర్జన్యకారులు ఉండరో, ఎవరైతే మరి రౌడీలు తీసుకొచ్చి ఇక్కడ హల్చల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారి మీద బైండ్ వర్క్ చేసుకొని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా మరి మాదిగల భూమిని మాదిగలు దక్కే కాడ లేదు మాదిగ కులస్తులు మరి సంఘటితంగా అందరినీ కూడగట్టుకొని ఎంత స్థాయికైనా పోరాటానికి సిద్ధంగా లేదు అవసరమైతే మేము కృష్ణమాదిగ గారి దృష్టిలో కూడా ఈ విషయాన్ని పెట్టి మరి అన్నగారి మరి
ఆదేశాల మేరకు కూడా ముందుకు నడుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పదే పదే మేము పోలీసు పెద్దలకు తెలియపరుస్తున్నాం, అదే విధంగా రెవెన్యూ పెద్దలకు కూడా తెలియపరుస్తున్నాం. మరోసారి ఇలాంటి దౌర్జన్య కాండాలు, మరోసారి ఇలాంటి రౌడీ మోకల ఆల్చల్ కార్యక్రమాలు కూడా జరగకుండా నివారించాల్సినటువంటి బాధ్యత మీదేనని తెలియపరుస్తూ ముగిస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగ గారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ వారికి విన్నపం. నా పేరు ఎన్వి రమణయ్య, నాది కాండ్ర గ్రామం, గూడూరు మండలం. అయ్యా, నేను 2013లో మా ఊర్లో అయినా నేను 9 ఎకరాలు ముగ్గురం కలిసి అసైన్మెంట్ భూమిని కొనుక్కున్నాం. అయితే కొనుక్కొని అప్పటి నుంచి దాన్ని సాధన చేసుకుంటూ కొండని మలుచుకొని ఇప్పటికీ దాన్ని సదరం చేయడం జరిగింది. అయితే 2024లో జగన్ గారి ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ అయింది. దాన్ని మేము 4.5 ఎకరా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఇది రిజిస్టర్ కాపీ. అలాగే దీనిపైన మేము అప్పుడు ఆ రోజు బావి కూడా తవ్వున్నాం. ఆ బావిలో నుంచి కరెంటు బిల్లు కూడా తీసుకున్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కరెంటు బిల్లు ఇది ఆయన మా అన్నగారైన రమణ పేరు ఉన్న డాక్యుమెంట్ ఇది. అయితే మేము ముగ్గురం కలిసి దాన్ని డెవలప్ చేసుకునేటప్పటికీ గూడూరు నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇది మా మీద దాడి చేయడం కూడా జరిగింది. అయితే వీటి వెనక గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ అయిన పల్లం వెంకటేశ్వర్లు, వాళ్ళమ్మ జయమ్మ అంటే గాంగీమైన భార్య. ఈయన భార్య కూడా మంచి ఆఫీసర్ క్యాడర్లో ఉంది. వీళ్ళు రైల్వే ఉద్యోగస్తులకి ఆ రోజులు వీళ్ళకి పట్టాలు వచ్చాయని మా మీద దౌర్జన్యం చేస్తా వచ్చారు. దీని అన్నిటికీ కారణం వెనక వీళ్ళు పల్లం వెంకటేశ్వరరావు అని ఈయన వ్యక్తి మా మీద దాడి చేపిస్తున్నాడు. అలాగే ఈ చుట్టుపక్కల నేను కంచి వేసుకొని రాళ్ళు ఫెన్సింగ్ వేస్తే దౌర్జన్యంగా వచ్చి గోండాలు పెట్టి దాన్ని తోసేయడం కూడా జరిగింది. అయ్యా, దీని మీద మేము పోలీసు వారికి విన్నవించుకుంటే ఆయన ఏమి పొలుకు గిలుకు లేకుండా దాని మీద సరైన సమాధానం లేదు. అలాగే ఎంఆర్ఓ కూడా చెప్పాను, గూడూరు ఎంఆర్ఓ కూడా చెప్పాను, అయ్యా ఇట్లా నాకు సమస్య ఉంది, దీన్ని నాకు సహాయం చేయమని అంటే ఆయన కూడా దీని మీద ఎలాంటి స్పందన లేకుండా చేశాడు. అయితే నేను మాత్రం భూమిలో దిగకూడదు అని ఫోన్లు మాత్రం ఈఆర్ఓ చేయడం జరిగింది. అయితే వాళ్ళు భూమిలోకి పోతే పోలీసు వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇంటికి పోయి మా అన్నదమ్మ పిల్లకాయల్ని పోయి దౌర్జన్యం చేసి మీరు కానీ వస్తే కేసులు పెడతామని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేశారు. అది ఏమని మేము మేము ఇంతేను అని పోలీసు వారు ఇబ్బంది పెట్టారు. కానీ అసలు ఎంఆర్ఓ ఎలాంటి ఆర్డర్ లేకుండా వాళ్ళు మా ఇంటికి వచ్చి మా వాళ్ళని బెదిరియటం అనేది ఇది చాలా అసాంఘికమైన వారం అని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కాబట్టి నాకు ఏదన్నా ప్రాణ నష్టం జరిగితే రైల్వే సూపరింటెండెంట్ అయిన పల్లం వెంకటేశ్వరరావు మరియు ఈ పోలీస్ సిబ్బందే బాధ్యులు అవుతారు. దీన్ని నా మనస్ఫూర్తిగా కలెక్టర్కి విన్నవించుకుంటున్నాను. వర్ధిల్లాలి కృష్ణమాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. జిందాబాద్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి. నా పేరు ఎన్వి రమణయ్య, మాజీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నంబర్ని. అయితే గౌరవనీయులైన నెల్లూరు జిల్లా కలెక్టర్ వారికి ఏమనగా, అయ్యా నేను 1913లో 9 ఎకరాలు మేము ముగ్గురం కలిసి కొనుక్కున్నాం. 2013.
లేకపోతే అతనే నవ్వుకుంటాడు అంత పైకి చూసుకొని. నేను అతను తయారు చేయలేను, అతనే తయారు చేయాలన్న. అతను గుడి నాకు తయారు చేస్తాడు. అప్పుడు పెద్దగా తిరిగేదిలే, ఇంత జాయింట్ అయిన తర్వాత ఎక్కువ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.